బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇంకా కేరళ ట్రిప్‌లో మేము ఏం చూసాము అవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను గదా! సో, మేమైతే వార్కల ఇంకా కోవాలంకైతే వెళ్తున్నామనమాట. మీరు నా ముందు వీడియోలో చూసినట్లయితే మేము మున్నార్, ఆలపి, తర్వాత టెక్కడి ఇవన్నీ కూడా చూసుకొని ఇప్పుడు మేమైతే అలపి నుంచి వార్కలాకైతే వచ్చాము. ఇది మాకు అలపి నుంచి వార్కలకు దాదాపు ఒక 3 అవర్స్ ఏమో జర్నీ అయితే పట్టిందనమాట. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు కృష్ణా తీరం అనేటువంటి ఒక రూమ్స్ అయితే అలాట్ చేశారు. చాలా బాగుంది. అసలు జస్ట్ బీచ్ సైడే ఉందనమాట. మనకు బీచ్ వ్యూ అయితే ఏమి ఉండదు మాకు ఇచ్చిన రూమ్స్కి, బట్ వేరే రూమ్స్కి అయితే ఉంది. చాలా బాగుంది. బాల్కనీ ఇచ్చారు. తర్వాత పెద్ద రూము, వాష్రూమ్ కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది. రూమ్ సర్వీస్ అవన్నీ కూడా చాలా బాగా చేశారు. మాకైతే బాగా నచ్చింది. వెల్కమింగ్ అవన్నీ కూడా చాలా బాగా చేశారు. నేను షూట్ చేయలేకపోయాను, కొంచెం టైర్డ్ అయిపోయి. ఇంకా మేమైతే ఇంకా రెడీ అయిపోయి బీచ్కి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా మేమంతా బీచ్లో కూర్చొని ఎంజాయ్ చేస్తుంటే ఇక్కడ మా హస్బెండ్ ఉమా గారు అయితే మాత్రం సర్ఫింగ్ ఎలా చేయాలా అని చెప్పేసి అక్కడ కొన్ని క్లాసెస్ అయితే ఇస్తున్నారనమాట. అవి నేర్చుకుందాము అని చెప్పి అందులో జాయిన్ అయ్యారనమాట. ఒక గంటకు వచ్చేసి 1300 అయితే పే చేయాలి. చాలా బాగానే చెప్పారు. సర్ఫింగ్ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎట్లా మనము సర్ఫింగ్ చేయాలి, తర్వాత సర్ఫింగ్ చేసేటప్పుడు లేసి నిలబడటం ఇవన్నీ కూడా వాళ్ళు మనకు టెక్నిక్స్ అయితే నేర్పిస్తారనమాట. అక్కడ చాలామంది అయితే తీసుకుంటున్నారు క్లాసెస్. మేము వెళ్ళేసరికి ఇదే లాస్ట్ క్లాస్ అయితే ఉంది. ఇంకా అందుకని చెప్పి ఇందులో మరి పే చేసి ఇక్కడ ఈ క్లాసెస్ అయితే తీసుకొని మరి సర్ఫింగ్ అయితే చేశారు. సర్ఫింగ్ చేయడం అంత ఈజీ కాదు అని చెప్పేసి అన్నారనమాట మా హస్బెండ్. చాలా ఎంజాయ్ చేయొచ్చు నేర్చుకుంటే మాత్రము అని చెప్పేసి అన్నారు. ఇంకా బీచ్ గురించి చెప్పాలి అంటే బీచ్ చాలా బాగుంది. ఎంత నీట్గా ఎంత క్లియర్గా ఉందంటే వ్యూ చాలా బాగుంది. అసలు కూర్చుంటే ఎంతసేపు అయినా కూడా అక్కడే కూర్చోవాలనిపించింది. అసలు సన్సెట్, సన్ రైజ్ అవన్నీ కూడా మనం క్లియర్గా చూడవచ్చు. చాలా బాగుందనమాట. ఇదిగోండి క్లాసెస్ అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళు లోపలికి అయితే వెళ్ళి సర్ఫింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఇదిగోండి మా హస్బెండ్ అక్కడ చూస్తున్నారు కదా, ఆయన ట్యూటర్ అయితే పట్టుకున్నారు. చాలా వరకు ట్రై చేశారనమాట వేవ్స్ మీద సర్ఫింగ్ చేయడానికి అని చెప్పేసి. ఫస్ట్ టైం కదా, బట్ టెక్నిక్స్ అయితే నేర్చుకున్నారు. కొంతవరకు అయితే బాగానే చేయగలిగారు, కానీ లేచి నిలబడడం మాత్రం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. చిన్నపిల్లలు అయితే చేయగలరు అని చెప్పేసి అన్నారు. మొత్తానికి అయితే ఇంకో 2-3 సార్లు అయితే వెళ్తే చేస్తారేమో. ఇంకా అక్కడైతే కూర్చొని చాలాసేపు మేము వాటర్లో ఎంజాయ్ చేసిన తర్వాత పైకి వచ్చేసి ఇదిగోండి వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు. ఈ సన్సెట్, ఈ సన్ రైజ్ వ్యూ. ఇంకా అక్కడ కూర్చొని కాసేపు అయితే కాఫీ తాగి మళ్ళీ మా రూమ్కి అయితే వచ్చి మేము ఫ్రెష్ అప్ అయిపోయాం. ఇంకా అక్కడ నుంచి వార్కలాలోనే మ్యాంగ్రూవ్ అని చెప్పేసి మనల్ని ఒక ఫారెస్ట్కి అయితే తీసుకెళ్తారు. అదైతే రైడ్ చాలా బాగుంటుంది. బోటింగ్ చాలా చాలా బాగుంటుంది అసలు. అది తప్పకుండా ఎవరైనా చేయాల్సిందే అనమాట. మనకు అరేబియన్ సీ మీద తీసుకెళ్తారు, బ్యాక్ వాటర్స్ నుంచి సీ మీదకి. చాలా బాగుంటుంది. ఫ్లోటింగ్ రెస్టారెంట్, తర్వాత ఈ గోల్డెన్ ఐలాండ్ బీచ్, ఇంకా మనకు అరేబియా సముద్రంలోకి పంబా నది వాటర్ ఎట్లా కలుస్తాయి అనే ప్లేస్ అవన్నీ కూడా చూపిస్తారు. చాలా బాగుంటుంది. 2 అవర్స్ ఉంటుంది అనమాట ఆ బోటింగ్. మాకైతే చాలా నచ్చింది. తప్పకుండా చూడాలన్నమాట అది ఎవరైనా సరే. నేను వీడియోస్ తీసుకున్నాను, కానీ అవి నాకు ఎక్కడ మిస్ అయ్యాయి. అందుకే నేను ఇక్కడ షేర్ చేయలేకపోతున్నాను. ఇంకా తర్వాత మేము ఆ రోజు పడుకొని పోయి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి కోవాలంకి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ కోవాలం వచ్చేసి మనకు కేరళకి తమిళనాడు బార్డర్లో ఉంటుంది. ఇంకా అక్కడ మేము వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి మరుసటి రోజు అయితే మేము కన్యాకుమారికి అయితే వెళ్తున్నాము. ఈ కోవలం బీచ్ కూడా చాలా బాగుందన్నమాట. నైట్ రిలాక్స్ అవ్వడానికి గోవా బీచ్ లాగా మనం బయట తిరగడానికి షాప్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా మేము కోవలం నుంచి కన్యాకుమారికి అయితే బయలుదేరుతున్నాము. ఈ మధ్యలో మాకు ఇదిగోండి ఈ కేరళ పాయసం అయితే కనిపించింది. ఫస్ట్ రోజు నుంచి చూస్తున్నాం అనమాట పాయసం అని చెప్పేసి. సరే టేస్ట్ చేయాలి అని చెప్పేసి మార్నింగే పెట్టారు. వెళ్ళి తీసుకొని తిన్నాము. ఎంత బాగుందో అసలు.
హోమ్ మేడ్ అనమాట. చాలా టేస్టీగా ఉంది. 2, 3 రకాలు పెట్టారు. రోడ్ సైడ్‌కి పెట్టి అమ్ముతున్నారు. మాకైతే భలే నచ్చింది. ఇంకా ఆ స్వీట్ తాగి ఇంకా అక్కడి నుంచి అయితే మేము కన్యాకుమారికి వస్తున్నాం. కన్యాకుమారి వచ్చేసి మనకు బార్డర్ కాబట్టి మనము ఈ బార్డర్ నుంచి అంటే బార్డర్‌లో ఉండే క్లియరెన్స్ అవి పర్మిషన్స్ అయితే తీసుకొని మనం అక్కడి నుంచి కన్యాకుమారికి అయితే ఎంటర్ అవ్వాలన్నమాట. ఇక్కడ ఆ అమ్మాయి చెప్తుంది, ఇది నేను కాదు చేసింది అతను అని చెప్పేసి. ఇంట్లో చేసుకొని తీసుకొని వస్తారంట. ప్రతిరోజు తీసుకొస్తారంట వాళ్ళు. ప్రతిరోజు మొత్తం మొత్తం ఈ టిన్నులన్నీ కూడా అయిపోతాయంట. నిజంగా బాగుందనమాట. ఒకటి శనగపప్పు పాయసము, ఒకటి పాల తాలికల్లాగా ఒకటి ఉంది. ఇంకొకటి ఏదో స్వీట్ ఉందండి. అది కేరళ స్పెషల్ స్వీట్ అనుకుంటా. దాని పేరు ఏదో ఉందనమాట. అది కూడా చాలా బాగుంది. అన్నీ కూడా బెల్లంతో చేసినవే. చాలా బాగా అనిపించింది. సేమియా పాయసం ఒకటి ఇట్లా చేశారు. ఇంకా అక్కడ నుంచి బయలుదేరి నేను చెప్పాను కదా, ఈ తమిళనాడు కేరళ బార్డర్లో అయితే మనము ఇవి క్లియర్ చేసి చెక్ పోస్ట్లో మనమైతే కన్యాకుమారికి చేరుకున్నాం అనమాట. ఇంకా కన్యాకుమారికి చేరుకున్న వెంటనే అసలు మొత్తము వెదర్ అంతా మారిపోయింది. అసలు చుట్టుపక్కల అట్మాస్ఫియర్ అంతా చేంజ్ అయిపోయిందనమాట. బాగా రష్గా చాలా క్రౌడెడ్గా అనిపించింది. ఇంకా అక్కడ నుంచి కన్యాకుమారిలో మనము బోట్ రైడ్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ లాంచ్కి అయితే మనం 100 రూపీస్ అయితే పే చేయాలి ఒక్కొక్కరికి. ఇంకా మనల్ని అయితే లాంచ్లో తీసుకొని వెళ్ళి అక్కడ మనకు మామూలుగా చూపిస్తారు కదా, కన్యాకుమారి హిందూ మహాసముద్రం లోపల ఒక స్టాచ్యూ ఉంటుంది. ఆయన పేరు తిరువళువర్ అనే ఒక కవి. అప్పట్లో తమిళనాడులో ఒక రెవల్యూషన్ కవి అయితే ఆయన స్టాచ్యూని అయితే పెట్టారు. ఇంకా మనకు కొంచెం చూడటానికి అన్నట్టుగా మనకు వివేకానందుడిది ఒకటి మెమోరియల్ ఒక టెంపుల్ లాగా అయితే కట్టారనమాట. మనం అయితే వెళ్ళి చూడొచ్చు. ఇంకా ఆ లాంచీలో అయితే కూర్చోబెట్టి తీసుకెళ్లారు. లాంచీ అసలు నిజంగా అండి, ఎక్కేటప్పుడు ఎట్లా ఎక్కారంటే అసలు కౌంట్ లేకుండా ఎక్కారు. వెళ్ళడం అందరూ ఏదో బస్సులో ఎక్కినట్టే వెళ్ళారు. మేమైతే ఫస్ట్ అయితే రియలైజ్ అవ్వలేదు నేను. అందరంతో పాటు కూర్చొని వెళ్తున్నాము, లాంచ్ ఇట్లా ఇట్లా కదులుతుంది వెళ్తుంది. వెళ్ళేటప్పుడు అదిగోండి మనం ఆ స్టాచ్యూ చూడొచ్చు. తర్వాత స్టాచ్యూ దగ్గర నుంచి మీకు కనిపిస్తుంది కదా బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ వచ్చేసి మనకు ఈ వివేకానందుడి టెంపుల్కి కనెక్ట్ అవుతుందన్నమాట. మనల్ని తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తారనమాట. మనం ఎంతసేపు అయినా ఉండొచ్చు. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు సేమ్ లాంచీలో అయితే ఎక్కి రావాలి. మళ్ళీ క్యూ అయితే ఉంటుంది. అసలు ఎంత బాగుందో రైడు. నేనైతే సరౌండింగ్స్ అన్నీ మర్చిపోయి చూస్తూ ఉన్నాను. లాంచీలో వెళ్ళడం అనేది బాగా థ్రిల్లింగ్గా అనిపించింది. ఈ లాంచీలో వెళ్ళేటప్పుడు నాకు ఒకటి అనిపించింది. మనం 10th క్లాస్లో బారిస్టర్ పార్వతీశంలో చదువుకుంటాం కదా, లాంచీలో నేను వెళ్ళాను శ్రీలంకకు తమిళనాడు నుంచి అని చెప్పేసి ఉంటుంది కదా. నాకైతే అది గుర్తొచ్చి తెగ నవ్వుకున్నా. ఇట్లాగే ఉంటుందేమో కాబోలు అని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఇంకా తర్వాత మనల్ని అయితే తీసుకెళ్ళి ఇదిగోండి ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర అయితే వదిలేస్తారు. ఇది టెంపుల్ కాదు కానీ ఒక మెమోరియల్ ప్లేస్ లాగా కట్టారు. మరి లోపలికైతే జస్ట్ వివేకానందుడి స్టాచ్యూ ఒకటి ఉంటుంది. ఇంకా కాసేపు ఎవరైనా కూర్చొని ధ్యానం చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. మళ్ళీ చుట్టుపక్కల కొంచెం ఇట్లా బ్యూటిఫికేషన్ అయితే చేశారనమాట. ఇంక ఇక్కడ నుంచి వ్యూ అయితే మాత్రం అదిరిపోయింది. బాగా అంటే మొత్తము 365 డిగ్రీస్ మనం చూడొచ్చు. చాలా బాగా అనిపించింది. ఇంకా మంచి గాలి. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మనకు కొన్ని బుక్ స్టోర్స్ అయితే ఉన్నాయి. వివేకానందుడు చదివిన బుక్స్ కానీ ఆయన రాసినవి కానీ మనకు కొన్ని ఉన్నాయి. అవి కాకుండా కూడా కొన్ని బుక్స్ అయితే అమ్ముతున్నారనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. బాగానే ఉంది బుక్స్ కలెక్షను. ఇంకా అక్కడ పైకి వెళ్ళిన తర్వాత గాలికి ఎంత రిఫ్రెషింగ్ ఉందో, చాలా బాగుంది. చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఇంకా అక్కడ నుంచి మనము ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలంటే కాసేపు నడవాలి. ఈ బ్రిడ్జి దాటాలి. ఈ బ్రిడ్జ్ మీద ఇదిగోండి ఇట్లా చూస్తున్నారు కదా, ఈ బ్రిడ్జ్ వచ్చేసి కాసేపు అయితే గ్లాస్ బ్రిడ్జ్. తర్వాత మళ్ళీ మనం అయితే స్టాచ్యూ దగ్గరికి వెళ్ళొచ్చు. స్టాచ్యూ దగ్గరికి వెళ్ళిన పెద్ద చూసేది అయితే ఏమీ లేదు. ఇంకా అక్కడ నుంచి మనం తిరిగి వచ్చిన తర్వాత మేమైతే ఇంకా ఆ రోజు రెస్ట్ తీసుకొని ఇంకా మరుసటి రోజు అయితే త్రివేంద్రంకి అయితే స్టార్ట్ అయ్యాము.
ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట, త్రివేంద్రంకి వెళ్ళే రోజు. మాతో పాటు వచ్చిన డ్రైవర్ అయితే జార్జ్, అతనికి తెలిసిన వాళ్ళు ఎవరో అక్కడ ఈ డాగ్ని అయితే తీసుకొని రమ్మని చెప్పారంట, ఈ పప్పిని. అందుకని చెప్పి అతను ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి అని చెప్పి ఏర్పాట్లు అయితే చేసుకున్నాడు. ఇంకా మా మా చిన్న పప్పీస్ ఉన్నాయి కదా 2, దాంతో ఆడుకోవాలి అని చెప్పేసి మొత్తానికైతే ఆ ట్రిప్ అంతా కూడా ఆ పప్పీతోనే గొడవ, నా దగ్గర ఉండాలంటే నా దగ్గర ఉండాలి అని చెప్పేసి. ఇంకా ఇక్కడ నుంచి మేము త్రివేంద్రంకి అయితే వచ్చాము. ఇంకా ఈ త్రివేంద్రంతో అయితే మా ట్రిప్ అయితే ఎండ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మాకు మళ్ళీ నెక్స్ట్ డే అయితే ఫ్లైట్ ఉందన్నమాట. యాక్చువల్గా ఈ రోజుతోనే మాకు ట్రిప్ ఎండ్ అయిపోవాలి. ఇక్కడ మేమైతే జూకి తర్వాత మ్యూజియంకి అయితే వచ్చాము. ఇంకా ఆ రోజు మండే అవ్వటం వల్ల అవి క్లోజ్ ఉన్నాయన్నమాట. ఇంకా అందుకని చెప్పి ఇంకా వేరే ఏమైనా చూడొచ్చా అని చెప్పేసి చూస్తే ఈ 500 ఇయర్స్ బ్యాక్ కట్టినటువంటి ఈ చర్చ్కి అయితే మేము వచ్చామన్నమాట. ఎంత బాగుందో ఈ చర్చ్, లోపలికి వస్తూనే చాలా ప్లెజెంట్గా ప్రశాంతంగా అనిపించింది. ఈ చర్చ్కి ఎదురుగానే మనకు బీచ్ ఉంటుంది అన్నమాట. చాలా బాగుంది, మనకు మూవీస్లో చూపించినట్టుగానే అనిపించింది అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు అయితే కూర్చొని కాసేపు మొత్తం ఆ చర్చ్ అంతా చూసి కాసేపు ప్రేయర్ చేసుకొని మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము. ఇంతటితో అయితే మేము ప్లాన్ చేసుకున్న ట్రిప్ ఇంతటితో అయితే ఎండ్ అయిపోయింది. మాకు పంపించిన డ్రైవర్ కూడా ఇంకటితో మమ్మల్ని ఈ త్రివేంద్రంలో డ్రాప్ చేసి అయితే తను వెళ్ళిపోతాడు. జార్జ్ అనమాట తన పేరు. ఇక్కడ తన గురించి చెప్పాలి, చాలా మంచి అబ్బాయి, మమ్మల్ని అయితే చాలా బాగా చూసుకున్నాడు. ఈ 8 days మాతో తన సొంత తమ్ముడులాగా మాతో కలిసిపోయాడు అనమాట. చాలా బాగా చూసుకున్నాడు, మంచి డ్రైవరు, అసలు చాలా రెస్పెక్ట్ఫుల్గా మమ్మల్ని చూసుకున్నాడు. మాకైతే బాగా నచ్చింది అతని సర్వీస్. అందుకని చెప్పేసి లాస్ట్లో వెళ్ళేటప్పుడు కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని వెళ్ళామన్నమాట. ఇంకా జార్జ్ వెళ్ళేటప్పుడు కూడా పిల్లలు కొద్దిగా ఎమోషనల్ అయ్యారు, అంత అటాచ్మెంట్ ఉండిందనమాట. ఈ 8 days అంత బాగా చూసుకున్నాడు. ఇంకా మేము త్రివేంద్రంలో కాసేపు అయితే అటు ఇటు తిరిగి ఈ జామ్ అనేటువంటి ఈ బిర్యానీ తినడానికి అయితే వచ్చాము. ఇది అరేబియన్ రెస్టారెంట్ అనుకుంటా. లోపల అంటే కూర్చోటానికి ఓకే, ప్లేస్ బాగానే ఉంది, ఓకేగా ఉందన్నమాట. బిర్యానీ తినేసి బయటకు అయితే వచ్చి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కన్నూర్ స్మూతీ అయితే తింటున్నామన్నమాట. దీన్ని క్యారెట్స్తోనూ వాటితోనూ చేస్తారనమాట. ఎంత హెల్దీ ఫుడ్ తింటున్నారా ఇక్కడ అనిపించింది, నిజంగా చెప్తున్నాను. చాలా హెల్దీగా చాలా నీట్గా ఉంది కేరళ, చాలా బాగుంది. దుమ్ము కానీ తర్వాత ఏ విధమైనటువంటి కల్తీ కూడా అక్కడ నాకైతే కనిపించలేదు. చాలా బాగా అనిపించింది మాకు. ఇంకా నెక్స్ట్ డే అయితే మళ్ళీ మ్యూజియంకి అయితే వచ్చాము. మ్యూజియం చూసుకొని తర్వాత జూ చూసుకొని మెల్లగా అయితే మేము ఆటో తీసుకొని మళ్ళీ మా రూమ్కి అయితే మేము వచ్చామన్నమాట. ఇంకా త్రివేంద్రంలో మేము స్టే చేసాము ఒక రోజంతా కూడా. నైట్ అంతా కూడా తిరిగాము. తర్వాత పక్కన కొన్ని చర్చెస్ ఉన్నాయి. వీధికి ఒక 2-3 చర్చెస్ అయితే కంపల్సరీగా ఉన్నాయన్నమాట. మా పక్కన ఉన్న చర్చ్కి వెళ్ళాము. అది కూడా ఒక 98 సంవత్సరాలు అయిందనమాట అది కూడా కట్టి. ఇంకా అట్లా మొత్తానికైతే త్రివేంద్రంలో మేము బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా సలాడ్ అనమాట. ఇందులో పచ్చి మ్యాంగో తర్వాత శనగపప్పు ఇట్లా అవన్నీ వేసి చేశారు, చాలా బాగుంది. జూకు బయటనే అనమాట. లోపల మ్యూజియం కూడా చాలా బాగా నీట్గా ఉంది. అసలు ఇంత కూడా డస్ట్ అనేది లేదు మ్యూజియంలో కానీ. తర్వాత జూలో కూడా అసలు ఎక్కడా కూడా బ్యాడ్ స్మెల్ కానీ లేకపోతే ఎక్కడ పడితే అక్కడ ఊసేయడం కానీ ఇట్లాంటివన్నీ ఏవీ లేవన్నమాట. చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది కేరళ. ఇంకా మేము స్టే చేసినటువంటి హోటల్ నుంచి ఎదురుగా ఉన్న ఒక హోటల్లో అయితే మేము బిర్యానీ తినేసి ఇంకా మొత్తానికైతే మళ్ళీ మేము హైదరాబాద్కి రిటర్న్ మా ఫ్లైట్లో త్రివేంద్రం నుంచి హైదరాబాద్కి అయితే వచ్చేసాము. ఇట్లా మా 8 days మా ట్రిప్ అయితే ఇట్లా కేరళ ట్రిప్ కంప్లీట్ అయింది. చాలా చాలా మెమొరబుల్గా చాలా హ్యాపీగా అయితే మాకు ఈ ట్రిప్ అయితే జరిగిందనమాట. నా వీడియోస్ అన్నీ మీకు నచ్చాయనే నేను అనుకుంటున్నాను.
ఒకవేళ మీరు కూడా ఈ ట్రిప్ మీరు ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే మేము ఎవరి ద్వారా వెళ్ళాము, ఎలా వెళ్ళాము అనేటివన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ అయ్యి మీరు కూడా కేరళ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకోండి. తప్పకుండా అందరూ కూడా లైఫ్లో వెళ్ళాల్సినటువంటి ట్రిప్ అని నేను చెప్తాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.